హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఫిడ్జీ జూనియర్ కాలేజ్ వద్ద లెక్చరర్లు ఉద్యోగులు ఆందోళన చేశారు. గత 6 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని నిరసన తెలిపారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిడ్జీ కార్పొరేట్ యాజమాన్యం జూనియర్ కాలేజీలను పూర్తిగా మూసివేసి విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిందని ఆరోపించారు. 2 దశాబ్దాలకు పైగా సంస్థలో పనిచేసిన ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలను వెంటనే విడుదల చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఫిడ్జీ సంస్థలో 2004 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. జూనియర్ కాలేజీలో 5 జూనియర్ కాలేజీలు, 5 స్కూల్స్ ఢిల్లీ మేనేజ్మెంట్ ఇక్కడ పెట్టింది. ఇక్కడ దాదాపు 500 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇప్పుడు గత 6 మాసాల నుంచి శాలరీస్ ఇవ్వకుండా మొండికేసి బిల్డింగ్లన్నీ బంద్ చేయడం జరిగింది. దీనికంతటికి కారణము ఇక్కడ మెంటర్ డైరెక్టర్ భవానీ మేడము, తర్వాత అకౌంటెంట్ రామకృష్ణ, ఢిల్లీలో మనీషానంద్ గారని ఈ ముగ్గురు కలిసి మమ్మలను గుండాలను పెట్టి మా మీద దౌర్జన్యం చేయించి న్యాయబద్ధంగా మా శాలరీస్ మాకు ఇవ్వండి. ఈ బాధ తట్టుకోలేక ఒక ఎంప్లాయీ కూడా మియాపూర్లో చనిపోవడం జరిగింది. అతనికి సానుభూతి కూడా, కండోలెన్స్ కూడా ప్రకటించలేదు. జై తెలంగాణ. నేను తెలంగాణ బిడ్డని. ఇక్కడ గత 22 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఫిడ్జీలో చేస్తున్నాను. ఫిడ్జీలో చేస్తూ ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినా కానీ, ఎక్కడ ఏ ఆప్షన్స్ వచ్చినా కానీ ఎక్కడ కూడా నేను వెళ్ళలేదు. ఫిడ్జీని నమ్ముకొని ఈ రోజు వరకు మేము ఫిడ్జీలోనే పనిచేయడం జరుగుతుంది. గత 6 నెలలుగా వీళ్ళు జీతాలు ఇస్తా అని చెప్పేసి మభ్య పెట్టి, మాకు ఆశ పెట్టి రేపిస్తామంటూ 6 నెలల నుంచి ఇవ్వట్లేదు లేదు. మా లాస్ట్ శాలరీ ఫిబ్రవరిలో వచ్చింది. మాకు ఎట్లా అంటే, మేము ఎక్కడ కూడా దయాదాక్షంతోనే రాజరిక పాలన నడుస్తుంది. వీళ్ళది దయాదాక్షంతోనే మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మమ్మల్ని అణచికొట్టి మా జీతాలు కూడా తక్కువ. 20 సంవత్సరాల నుంచి నేను 20 సంవత్సరాలు చేస్తున్నా. నాకు ఇప్పటివరకు పిఎఫ్ లేదంటే అది గవర్నమెంట్కి ఇది తెలియాలని నేను ఈరోజు నోరు ఓపెన్ చేస్తున్నాను. ముందస్తు సమాచారం లేకుండా నారాయణగూడ ఫిడ్జీ వరల్డ్ స్కూల్ ను అన్యాయంగా క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న విద్యార్థులు మరియు సిబ్బంది చాలా ఇబ్బందికరంగా పడ్డారు. వాళ్ళకు 1 నెల జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళని కూడా రోడ్డున పడేసిండ్రు. వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టిస్తాము, మిమ్మల్ని 100 కోట్ల దావా వేస్తామని ఫిడ్జీ యాజమాన్యం మరి లోకల్లో ఇక్కడ ఉన్న భవానీ, రామకృష్ణ, కేఎస్, షకీబా వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరియు మార్నింగ్ మీడియా ముందు ఆమెకు ఫోన్ చేస్తే ఆమె భర్త ఫోన్ ఎత్తి చాలా అసభ్యకరంగా మాట్లాడి బెదిరిస్తున్నాడు. గుండాలతో మిమ్మల్ని కొట్టిస్తాము, మిమ్మల్ని మర్డర్ చేయిస్తామని బెదిరిస్తున్నాడు ఆయన. తక్షణమే వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, భవానీ గారి భర్త మీద.